వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు శుభాకాంక్షలు. మంత్రి పొన్నం ప్రభాకర్. రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నాడు. టీన్మర్ మల్లన్న. వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు. కర్నూలు నగరంలోని సన్షైన్ కంటి హాస్పిటల్ను ప్రారంభించిన ఏపీఎస్పీ కమాండెంట్ దీపికా పాటిల్, డాక్టర్ స్ఫూర్తి రెడ్డిలు. క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు శుభాకాంక్షలు. ఉజ్వల భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అయిన ఈ 2 పరీక్షలు రాస్తున్న విద్యార్థులు శ్రద్ధతో, పట్టుదలతో కృషి చేసిన ఉన్నతమైన ఫలితాలు వచ్చేలా పరీక్షలు రాయాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇంటర్ 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఉజ్వల భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అయిన ఈ 2 పరీక్షల్లో పరీక్ష రాస్తున్న ప్రతి ఒక్కరూ శ్రద్ధతో, పట్టుదలతో కృషి చేసి ఈ వార్షిక పరీక్షల్లో ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందే విధంగా మీకు అటువంటి ప్రతిభ రావాలని, అటువంటి ఫలితాలు రాసే విధంగా పరీక్షలు రాయాలని కోరుకుంటూ మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఇంటర్ 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఉజ్వల భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అయిన ఈ 2 పరీక్షల్లో పరీక్ష రాస్తున్న ప్రతి ఒక్కరూ శ్రద్ధతో, పట్టుదలతో కృషి చేసి ఈ వార్షిక పరీక్షల్లో ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందే విధంగా మీకు అటువంటి ప్రతిభ రావాలని, అటువంటి ఫలితాలు రాసే విధంగా పరీక్షలు రాయాలని కోరుకుంటూ మీ అందరికీ నా శుభాకాంక్షలు. కుప్పం పట్టణంలో వెలిసిన ఉబ్బగంగమ్మ దేవాలయం వద్ద రజక కులస్తుల ఆధ్వర్యంలో జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉబ్బగంగమ్మ జాతర ప్రతి ఏటా అత్యంత వైభవంగా రజక కులస్తులు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మరియు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి రజక కులస్తులు ఘనస్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ఉబ్బగంగమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాల నాయకులు సిఆర్ మోహన్, పవన్ చంద్ర, కన్నన్, రవికుమార్, నరసింహులు, దయాకర్ మరియు రజక కులస్తులు పెద్ద సంఖ్యలో రజక కులస్తులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూడండి ఇట్లా సైడ్ ఉంచుకోండి. అవేనా చూడండి ఇట్లా ఇట్లా అండి. ఓకేనా? చూడండి ఇట్లా చూడండి. డైరెక్ట్ రాపా సాంగ్ ప్రోటోకాల్ ఉంది. రాపా మా రజక కులస్తుల కులదేవత ఉబ్బగంగమ్మ వార్షిక జాతర సందర్భంగా ఈరోజు కుప్పం పట్టణంలో శ్రీ జోబీ ఘాట్ వద్ద ఉబ్బగంగమ్మ దేవర కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి మాకు అన్ని విధాల ఈ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది.
మా రజకులకు గత 20 సంవత్సరాలుగా తీరని కోరిక ఏంటంటే కుప్పం నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ నియోజకవర్గానికి రజకు ఇల్లు లేని నిరుపేద రజకులకు దోబీ కాలనీ మంజూరు చేయించాలని ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భం కూడా మరోసారి విన్నవిస్తున్నాము. అలాగే మా కమ్యూనిటీ హాల్ కుప్పం నియోజకవర్గంలో రజకులందరూ కూడా సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత ప్రతి రజకుడు కులవృత్తి చేసేటువంటి కులదైవానికి ఉపదేవర యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది చాలా కాలంగా ఆలనాటిగా వస్తుంది. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున రజకులు పండుగ వాతావరణంలో సీఎం గారి నియోజకవర్గంలో రజకులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం కుప్పం నియోజకవర్గం రజకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఉపదేవర యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క కుప్పంలో రజకులు ఈ విధంగా పండుగ చేసుకోవడం, అదేవిధంగా స్థలాలను కూడా ఈరోజు చాలా సంతోషం. కుప్పం పట్టణంలో నెలకొని ఉన్నటువంటి ఉప్ప గంగమ్మ పూజలు జాతర అనేది ప్రతి సంవత్సరం కూడా రజక సోదరుల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా చాలా గొప్పగా జరిపిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఉపదేవర అనేటువంటిది ముఖ్యంగా రజక సోదరులందరికీ కూడా వాళ్ళ కుల వృత్తి అనేది ఉబ్బా పెట్టడం అనేది మామూలుగా కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. అందులో ఈరోజు చాలామంది వచ్చారు. ముఖ్యంగా మిత్రులు షణ్ముఖం గారు తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు. అదేవిధంగా రజక సోదరులకు సంబంధించి ప్రతి ఒక్క అంశం కూడా ఆయన పోరాటం చేసి మనకంతా కూడా అండగా నిలబడినటువంటి వ్యక్తి మన షణ్ముఖం గారు వచ్చారు. వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా మా చంద్ర గారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రజక సోదరుల కోసం ఏర్పాటు చేసినటువంటి రజక కార్పొరేషన్లో డైరెక్ట్గా చంద్ర గారు, అదేవిధంగా మధు గారు ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా గొప్పగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. సోదరులకు సంబంధించినటువంటి అనేక అంశాలు తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా రజక సోదరులు కానీ నాయ బ్రాహ్మణులు కానీ రెండు కళ్ళలాగా టీడీపీకి అండగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీపంలోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేలో పిల్లర్ నెంబర్ 211 దగ్గర కారులో మంటలు చెలరేగాయి. వాహనం నుండి పొగలు వస్తున్నట్లు డ్రైవర్ గమనించి సురక్షితంగా బయటకు రాగలిగాడు. తద్వారా సంభావ్య ప్రమాదాన్ని నివారించగలిగాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు పేరు ఖరారు. శాసనసభ్యుల కోటాలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలు అందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి సమాచారాన్ని ఇచ్చారు. నామినేషన్కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
మేడ్చల్ జిల్లా హబ్సిగూడ డివిజన్ పరిధిలోని స్ట్రీట్ నెంబర్ 8లో గల గిరిజన బస్తీలో ఏర్పాటు చేసిన నూతన గ్రంథాలయాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించిన మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. రెడీ అందరు కెమెరా చూడండి. రెడీ అక్కడ ఒక రౌండ్ కొంచెం వెనక మీరు ఇంట్లో కొంచెం వెనక పోతున్నాం. ఓకే ఒక్క నిమిషం. ఓకే రెడీ మాదాపూర్ మైండ్ స్పేస్ మా కార్పొరేటర్ ఏం చేయాలా అని ఆలోచించి మా పిల్లలకు తల్లిని ఆలోచించి ఇది ఎలా అయితే బాగుంటుందని చెప్పేసి ఏ విధంగా వీళ్ళలో మార్పు రావాలని చిన్న ఇల్లు ఉన్నాయి. మా పిల్లలు కూడా చదువుకోవాలని ముందుకున్నారని చెప్పేసి తన పట్టుదలతోటి నిజంగా రాత్రి 8 వచ్చి కూడా మేడం చెక్ చేస్తూ మా బస్సుకి గ్రంథాలయం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ మేడం. మీరు మా పిల్లలందరూ ఇంగ్లీష్ ఫెయిర్ను ప్రారంభించిన వాకటి శ్రీధర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీచక్ర హై స్కూల్ నందు ఇంగ్లీష్ ఫెయిర్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకటి శ్రీధర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వనపర్తి పట్టణ టీజీఎస్పీ డీసీఎల్ ఏఈ రాజయ్య గౌడ్ కరెస్పాండెంట్ వెంకటేష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీచక్ర హై స్కూల్ ఎన్టీఆర్ కాలనీ వనపర్తి నందు సిఎఫ్ఈఎల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ప్రోగ్రాంని నిర్వహించారు. స్కూల్ యొక్క విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ ప్రావీణ్యతను ప్రతిభను ప్రదర్శించారు. స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యతను మాట్లాడే విధానాన్ని చక్కటి సంభాషణతోనూ పెంపొందించారు. యూకేజీ క్లాసెస్ పిల్లలు హైయర్ క్లాసెస్లోనూ ఉన్న సృజనాత్మకమైన విధానాన్ని పెంపొందించడం ఇలాంటి కార్యక్రమాలతోనూ పిల్లలను ఎంతో చైతన్యవంతం చేయగలుగుతాం. వాళ్ళలోనే ఉన్నటువంటి ఉన్నత విలువలు మరియు వాళ్ళలో ఉన్న తెలివితేటలను ఎంతో తోడ్పడతాయని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన శ్రీచక్ర హై స్కూల్ యాజమాన్యానికి వాకటి శ్రీధర్ ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. Hello sir, we complete one I am Peter and you are not to grow up. You have to go on and do it. Recovery is my best friend. Thank you. చెప్తావా? సేనా Hello sir, welcome to English by Disney World. I am Elina. I have beautiful orange hair. I like to practice archery, ride my horse, and use an explore the world with him. Thank you. వెరీ గుడ్. ఇట్లుండాలి టోన్. Hello sir, welcome to English by These are my friends Sanjeev, Sarah, Tamilan. We are telling about festival Diwali. Hello sir, చేయడం వల్ల
పిల్లలలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికితీసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ఫేర్స్ పెట్టడం నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యానికి, పాఠశాల అధ్యాపకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి ఇంగ్లీష్ ఫేర్లు మిగతా స్కూళ్ళల్లో కూడా నిర్వహించాలని నేను ఆశిస్తున్నాను. కాలేదు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం రోజున ఎమ్మెల్యే నాయని డివిజన్ పర్యటనలో భాగంగా 8వ డివిజన్ ఇందిరానగర్ టైలర్ స్ట్రీట్లలో పర్యటించారు. హన్మకొండ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి స్థానిక దుకాణ సముదాయాల యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన చేపడతామని చెప్పారు. టైలర్ స్ట్రీట్లలో ఉన్న సైడ్ డ్రైన్ సమస్యను పరిష్కరించి వెంటనే అంచనా వేయాలని అధికారులను కోరారు. అంతర్గత రోడ్లు పూర్తిగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పర్యటనలో చాలా చోట్లలో శిథిల వ్యవస్థకు చేరిన ఇళ్లను చూసిన ఎమ్మెల్యే వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని స్థానిక నాయకులకు విజ్ఞప్తి చేశారు. మురికి కాల్వల పేరుకుపై చెత్తపై అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 10వ డివిజన్ వైస్ట్రై రోడ్పై నిర్మాణం జరుగుతున్న డ్రైన్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. పనిలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణ పనులలో వేగం పెంచాలని ఆదేశించారు. కుమార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ ప్రజలు అందరూ కూడా డివిజన్లలో తిరుగుతూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ, ఇప్పుడేమి ఎలక్షన్లు లేవు మాకు, ఇంకా 4 ఏళ్ల వరకు ఎలక్షన్ లేవు, సంవత్సరం వరకు కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా లేవు. కానీ మేము గెలిచిన తెల్లారి నుంచి ప్రజలలో తిరుగుతూ, డివిజన్లలో తిరుగుతూ వారి సమస్యల పరిష్కారానికే కృషి చేసినాం తప్ప ఏదో శంకుస్థాపనలు చేసి కొబ్బరికాయలు కొట్టి మేము పోవట్లే. టైం బాండ్, వర్క్ బాండ్ పెట్టుకొని మేము క్లియర్గా శంకుస్థాపన చేస్తే ఫలానా టైం లోపల కంప్లీట్ చేసి చూపిస్తున్నాం. అదేవిధంగా వర్షాకాలం, ఈ వచ్చే వర్షాకాలం నాటికి హన్మకొండలో ఏ ఒక్క గాలిని మునగకుండా చేయాలన్న ఆలోచనతోటి ప్రయత్నం చేస్తున్నాం. క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలులో అన్నారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో బంగారుపేట ప్రీమియర్ లీగ్ సీజన్ 4ను టీజీ వెంకటేష్ ప్రారంభించారు. యువత సొంతంగా ఇలాంటి పోటీలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. క్రీడల్లో పాల్గొనేవారు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని తెలిపారు. త్వరలో కర్నూలులో మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంగారుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సురేష్ అధ్యక్షతన ఈ పోటీలను నిర్వహించారు. అయ్యా ఒక్కసారి ఓకే. ప్రారంభించడానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి సురేష్ గారు, వారి మిత్ర బృందం అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తెలియజేస్తున్నాము. టీజీ వెంకటేష్ గారి నాయకత్వం. फोटो
నెక్స్ట్ మన విఠల్ శెట్టి అన్న గారికి ఈరు గారు వెళ్ళి బంగారుపేటకి 13వ వారి తరఫున ఇక్కడికి చేసినటువంటి రేష్మ గారికి మన ఆర్టీసీపై మన ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళది కొన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళ మెజారిటీ ఉన్నారు. బళ్ళారి, కర్ణాటక, మహారాష్ట్ర వీళ్ళంతా ఇక్కడ ఉండటం జరిగింది. దానిలో భాగంగా మా కర్నూలులో కూడా బంగారుపేటలో అందరూ నీళ్ళ షికారులు ఉన్నారు. చాలా మంచివాళ్ళు ఇక్కడ బంగారుపేటలో ఉన్నారు. బంగారు మనసుతో ఉండేవాళ్ళు. ఈరోజు 27 టీములు కలిసి, అంటే కొన్ని రాష్ట్రాలు, సౌత్ ఇండియాలో ఉండే రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల టీములుగా ఏర్పాటు చేసి ప్లే చేస్తున్నారు. వాళ్ళకు మంచి మంచి పెద్ద పెద్ద కప్పులు, నా హైట్ ఉండే కప్పులు కూడా ఇస్తున్నారు. చాలా ఈ స్పోర్ట్స్ అనేది పబ్లిక్లో ఇప్పుడు బాగా వచ్చింది, ఎస్పెషల్లీ క్రికెట్ ఇలాంటివి వన్డే గేమ్ అయినాక. సో ఇవంతా ముందుకు తీసుకుపోవాలి, దాతలు ముందుకు రావాలి. దీంట్లో చాలామంది దాతలు వచ్చి చేస్తారు. వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్న దాతలకు, స్పాన్సర్స్కు, ఆర్గనైజ్ చేసే వాళ్ళందరికీ. మరి ఇలాంటివి తీసుకుపోవాలి. మీ అందరికీ తెలుసు. మా కులంలో కూడా బంగారుపేటలో ఏమంటే మేము మార్పు కోసమే ఇది టోర్నమెంట్ పెట్టడము. మా దాంట్లో కూడా చాలామంది ఇక్కడ చందాలు వేసుకొని అందరూ దాతలుగా ముందుకు రావడము, మా టోర్నమెంట్ని ఇంత గ్రాండ్గా మేము ఈరోజు సెలబ్రేషన్ చేస్తున్నామంటే అందరి సహకారంతోనే ఇది ఒక్కరితో అయితే అయ్యేది కాదు. మా కమ్యూనిటీలో అందరూ మేము తలా ఎంత వేసుకొని చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది సుమారు 4 రోజులు టోర్నమెంట్ నడిపిస్తున్నాం మనం. 4 రోజులు దీనికి గాను ఈ మన టీజీ వెంకటేష్ సార్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయనకు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. పోయినసారి లాస్ట్ టైం మన టీజీ భరత్ సార్ కూడా రావడం జరిగింది. ఈసారి మన పెద్దయ్య సార్ రావడం జరిగింది. దీనికి గాను ఈ మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా ఈస్ట్ మారేడ్పల్లి మోడా మార్కెట్ 15వ డివిజన్లో సీసీ రోడ్లకి శంకుస్థాపన చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, మేయర్ విజయమ్మ లక్ష్మి, కార్పొరేటర్ దీపిక నరేష్, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు బానుక మల్లికార్జున్, డివిజన్ ప్రెసిడెంట్ జేతు కుమార్, నాయకులు పిట్టల నాగేష్, వెంకటచారి తదితరులు పాల్గొన్నారు. చాలా రాకుంటే తుమ్మాలేనా నా రోజు ఇంటికి ఇప్పుడు మీరు సమ్మె చేసినప్పుడు కొట్టాలి 10,000 మంది చేసింది నేనే వచ్చిన తీసుకున్నాక ఒక్క పది వట్లేదు. ఇప్పుడు కూడా కొంచెం సాయం చేసినట్టు కొంచెం జీతాలు పెంచుండ్రు సార్, మాకు ఏం సరిపోతలేదు. అయ్యో చేద్దామా విక్రమ్ భాయ్ మీ దగ్గరికి వెళ్తే వరం జరగాలి సార్.
కొంచెం అన్న మీ మొబైల్స్ వస్తున్నాయి ఫోన్ అడ్డం ఉంటే ఎట్లా వస్తున్నా రామ్లన్న బస్తే అది కూడా ఒక అడుగైతే ముందుకు పడింది ఒక అడుగైతే ముందుకు పడింది నేను ఉన్నాను చాలా సంతోషం ఇన్స్పిరేషన్ అన్న మన జీవితంలో ఒక లీడర్ ఎట్లుండాలో నేను నేర్చుకున్నాను. మేడం అందుబాటులో మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.